ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేశిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మా గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో A40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపై సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ కేశిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్ కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ మద్యం స్కామ్ లో దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇక పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే A40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన అంగీకారం ప్రకారం ఆయన ఇచ్చిన ఆధారంగా సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఇక ఈ సోదాలలో భాగంగానే ఇప్పటి వరకు సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణంలో ప్రాథమికంగా 3,500 కోట్ల రూపాయలైతే ఈ మద్యం కుంభకోణంలో జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. బట్ వరుణ్ పురుషోత్తం ఇచ్చిన ఆధారంగా వీళ్ళు గుర్తించినట్లయితే 11 కోట్ల నగదును కూడా వీరు గుర్తించారు సిట్ అధికారులు. ప్రస్తుతం ఆ నగదును కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. లహరి లిక్కర్ కేసులోని చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఇందులో స్కామ్ లో నిందితులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఆధారాలు, దాంతో పాటు అరెస్ట్ చేసిన నిందితుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్న సిట్ తాజాగా ఈ భారీగా జరిగిన అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఏ ప్రాంతాలకు వెళ్ళింది, ఎక్కడ దాచిపెట్టారు అనే కోణంలో విచారణ కొనసాగిస్తుంది. మొన్న శనివారం నుంచి ఇటు హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లోని సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో బాలాజీ గోవిందప్పకు సంబంధించిన భారతీ సిమెంట్స్ తో పాటు మరోపక్క రాజ్ కేశిరెడ్డి, దాంతో పాటు ఇతర నిందితులకు సంబంధించిన వ్యాపార సంస్థలు, దాంతో పాటు వాళ్ళు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాల్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్న నేపథ్యంలోని ఒక కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సులోచన ఫామ్ హౌస్, ఇది రంగారెడ్డి జిల్లా కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లోని దాదాపు 11 కోట్ల రూపాయలను కూడా సీజ్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ కేసులోని A40 నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు ఈ దాడులు చేపట్టారు. A1 గా ఉన్న రాజ్ కేశిరెడ్డి ఆదేశాలతో నగదును దాచిపెట్టినట్లుగా ఇప్పటికే వరుణ్ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని అక్కడకు చేరుకున్న రంగారెడ్డి సులోచన ఫామ్ హౌస్ కు చేరుకున్న సిట్ అధికారుల బృందం అక్కడ దాడులు జరిపాయి, తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లోని 12 బాక్సుల్లో మన విజువల్స్ లో ఒక ఫోటో కూడా బహిర్గతమవుతుంది. ఫోటోలో చూసుకోవచ్చు. మొత్తం 12 బాక్సుల్లో నగదు దాచినట్లుగా గుర్తించారు. మొత్తం ఈ బాక్సులన్నీ కూడా అట్టపెట్టెలు, బ్రౌన్ కలర్ అట్టపెట్టెల్లోని మొత్తం 11 కోట్ల రూపాయలు కూడా దాచినట్లుగా, దానికి సంబంధించిన సొమ్మును ప్రస్తుతం సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బాక్స్ లో నగదు దాచినట్లుగా అధికారులు గుర్తించారు. వరుణ్, చాణక్య నగదు దాచినట్లుగా అంగీకరించిన నేపథ్యంలో ఈ 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలను కూడా సిట్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. 2024 జూన్ లో నగదు దాచినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఫామ్ హౌస్ సులోచన ఫామ్ హౌస్ ప్రొఫెసర్ బాలరెడ్డి అనేది కూడా అధికారులు
తేల్చారు. అయితే ఈ ప్రొఫెసర్ బాలరెడ్డి ఎవరు, ఆయనకు కూడా దీనికి సంబంధించిన దాంట్లోని ప్రమేయం ఉందా, లేకపోతే నగదు దాచిన వరుణ్ చాణక్యకు సంబంధించి ఏమైనా ఆయనతోని సత్సంబంధాలు దాంతో పాటు బంధుత్వాల్లో ఉన్నాయా అనే కోణంలో మాత్రం సిట్ అధికారులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో తనిఖీలు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నట్టు జరిగింది. ఇప్పటి వరకు చూసినట్టయితే ఏదైతే ఉందో సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన 62 కోట్ల రూపాయలు, ప్రస్తుతం దొరికిన 11 కోట్ల రూపాయలు, మొత్తం 73 కోట్ల రూపాయలకు సంబంధించి నగదును సీజ్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే మరింతగా డబ్బులను ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలోని నిల్వ ఉంచారు, దాచిపెట్టారు అనే కోణంలో మాత్రం సిట్ అధికారులు ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాము ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారించిన అధికారులు మొత్తం 48 మందిని నిందితులుగా తీర్చారు. అంటే 40 వరకు అరెస్ట్ చేశారు. మిగతా 8 మంది ప్రస్తుతం విదేశాలకు పారిపోయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశాలు కలిగాయి. అయితే దాదాపు ప్రజా సొమ్ము దాదాపు 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిన నేపథ్యంలో ఆ సొమ్ము ఏ మార్గాల్లో ఎక్కడికి వెళ్ళింది అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్న తరుణంలోనే తాజాగా ఈ కీలకమైన దాడులకు సంబంధించిన అంశం బహిర్గతం అవడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలను 12 అట్టపెట్టెలో ఉన్న సొమ్మును రికవరీ చేశారు. దాన్ని సిట్ అధికారులు సీజ్ చేసి మరి కాసేపట్లో విజయవాడ సిటీ కార్యాలయానికి తరలించబోతున్నారు. అయితే ఈ సొమ్ము దాచిపెట్టిన వ్యక్తులు ప్రధానంగా మనకి చెప్పిన విధంగా చూసినట్టయితే వరుణ్ చాణక్య నగదు దాచిపెట్టినట్లుగా చెప్పినా సరే ఈ ఫామ్ హౌస్ కు సంబంధించిన వ్యక్తి బాలరెడ్డి పేరుతో ఉన్న నేపథ్యంలో వ్యక్తి ఎవరు, దానికి సంబంధించిన లింకులు ఏమున్నాయనే కోణంలో సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తారు. ఓవరాల్ చూసినట్టే ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తవ్వే కొద్దీ చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. తీగలాగే కొద్దీ చాలా మంది బయటకు వస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగానే చాలా ప్రాంతాల్లో ఈ డబ్బులు దాచినట్లుగా సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అన్ని ప్రాంతాల్లో మాత్రం సిట్ అధికారుల సోదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. లహరి ఎస్ గలీబ్, అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఇటీవలే అరెస్ట్ అవుతారు అనే వార్తల కారణంగా మాజీ సీఎం జగన్ వెళ్లి గవర్నర్ ని కలిశారు. కలిసిన 2 రోజులకే ఇటువంటి వార్త మనం విన్నాము. 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే మరికొన్ని రోజుల్లో జగన్ అరెస్ట్ తథ్యమని మనం భావించవచ్చా? అంటే వైసీపీకి సంబంధించి ఈ భయం ప్రారంభమైంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా పరిస్థితులు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వరుసగా ముఖ్య నేతలతో సమావేశాలు, నిన్న పిఎస్సి సమావేశం నిర్వహించారు. మొన్న సాయంత్రం గవర్నర్ తోని నేరుగా జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్లి కలిసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. మిథున్ రెడ్డి కీలక నేత, దాంతో పాటు పెద్దిరెడ్డి కుమారుడుగా ఉన్న పేరున్న వ్యక్తుల నేపథ్యంలో ఆయన అరెస్ట్ తర్వాతే బిగ్ బాస్ తెర వెనుక ఉన్న బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారు. త్వరలోనూ కూడా దీనికి సంబంధించి నోటీసులు వస్తున్నట్లుగా తెలుస్తుంది. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, తప్పించుకున్నా సరే వదిలేది లేదు అంటూ కూడా ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి, ఎందుకంటే మొత్తం దాదాపు అరెస్టులన్నీ పూర్తయ్యాయి. A1, A2, A3 దాంతో పాటు A40 వరకు కూడా అరెస్ట్ అయ్యాయి. చిన్న చిత్తగా ఒక 6-7 మంది ఈ కేసుకి సంబంధించి వాళ్ళు విదేశాల్లో ఉన్న నేపథ్యం వాళ్ళని కూడా త్వరలోనే దేశానికి రప్పిస్తున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మొత్తం ఈ పిన్ టు పిన్, ఎందుకంటే A1 గా ఉన్న రాజకేశ్వరరెడ్డి ఇందుకు సంబంధించిన డబ్బుల వ్యవహారానికి సంబంధించి కీలక పాత్ర వహిస్తే, మాస్టర్ ట్రైన్ గా ఈ కేసులో మిథున్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఏదో బిగ్ బాస్ గా తెర వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది మాత్రం వార్త నేపథ్యంలోని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసే క్రమంలోని ఎక్కడా లీగల్ గా ఇబ్బందులు రాకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా లీగల్ గా ఇబ్బందులు వస్తే తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా చట్టపరంగా కూడా అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేసే ఆలోచనలోనే సిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే విచారణ ముమ్మరం చేస్తున్నారు, ఆధారాలను సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. అరెస్ట్ అనేది ఏదో నామమాత్రంగా చేస్తే గతంలోని చంద్రబాబు అరెస్ట్ చేసే క్రమంలోనే అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అదే అంశాలతోనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిణామాలు ప్రజలు సింపతి అనేది రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆధారాలు, అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం. ఎందుకంటే ఇప్పటికే
ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలోనే 308 పేజీల ఛార్జ్ షీట్ తో పాటు 2 ట్రంక్ పెట్టెలకు సంబంధించి అందులోని మొబైల్ డేటాలు మొబైల్ కి సంబంధించిన ఫారెన్సిక్ 100కి పైగా ఫారెన్సిక్ కోట్లు 62 కోట్ల రూపాయల వరకు కూడా సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్ షీట్ లోని కోర్టుకు సమర్పించారు. ఈ మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ లు దాంతో పాటు కీలక పత్రాలన్నీ కూడా మరింత క్షుణ్ణంగా సేకరించిన తర్వాతే తెర వెనుక ఉన్న బిగ్ బాస్ కు సంబంధించి కూడా అరెస్ట్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం దానికి అనుగుణంగానే సిట్ అధికారులు విచారిస్తున్నారు, దర్యాప్తులు కొనసాగిస్తున్నారు, దాడులు కూడా కొనసాగుతున్నాయి. గాలి, మరి మద్యం స్కామ్ లో ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న అందరూ కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి నిజాన్ని అయితే అంగీకరిస్తున్నారు. అంటే జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి నిజాలను అంగీకరిస్తున్నారు. వీటి వెనకాల కూడా జగన్ మాస్టర్ మైండ్ ఏమైనా దాగి ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే తొలుతుగా విచారించిన విజయసాయి రెడ్డి అయితే విజయసాయి రెడ్డి ఇన్ని విషయాలు బయటకు చెప్తాడని కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఊహించి ఉంటారనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా సాయిరెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఆయన తొలుతుగా విచారణకు వచ్చిన నేపథ్యంలోనే ఆయన సాక్షిగా మారారు. కసిరెడ్డికి సంబంధించిన అన్ని విషయాలు బహిర్గతం చేశారు. సమావేశాలు విజయవాడ కావచ్చు, హైదరాబాద్ లో జరిగిన సమావేశాల అంశాలు కూడా సిట్ అధికారులకు తెలిపిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరుగా నిందితులుగా ఉన్న వాళ్ళు సాక్షులుగా మారే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే మనకున్న ఇప్పుడు అంటే దొరికిన 11 కోట్ల రూపాయలకు సంబంధించి రాజకేశ్వర రెడ్డి ఆదేశాలతో దాచినట్లుగా వరుణ్ చెప్పిన పరిస్థితి చూసినట్టయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి తమను అనవసరంగా ఇరికిస్తున్నారు, తమకు సంబంధించి ఒత్తిడి చేసే ఈ అంశాలకు సంబంధించిన కేసులో ఇరుక్కుందామనే బాధ ప్రస్తుతం నిందితుల్లో కనిపించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఒక్కొక్కరుగా ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి విప్పేందుకు శక్తి చేస్తున్న ప్రయత్నాల్లోనే అందరూ కూడా సహకారం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అందరూ అంటే మరి కొంతమంది సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు మాత్రం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సిట్ మాత్రం ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఒకరికి సంబంధించి సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరించిన తర్వాత పూర్తి అంశాలకు సంబంధించి ప్రస్తుతం దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ సమావేశాలు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ తెరదీసే ముందు జరిగిన సమావేశాలకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు అంశాలను దాంతో పాటు కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు కూడా రికవరీ చేసే క్రమంగానే సిట్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మరి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మరి ఈ ఏపీలో జరిగినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి దీనిపై కూడా ఈ పార్లమెంట్ లో చర్చ జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తామంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఖచ్చితంగా చర్చించాల్సిందే అనే డిమాండ్ను కేంద్రం ముందు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలోనే తెలంగాణ కావచ్చు, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కీము కొన్ని వందల కోట్ల రూపాయలకి పరిమితమైంది. అది ఏ విధంగా ప్రకంపన సృష్టించిందో చూసుకుంటే అంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు స్కామ్. ఇటు దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చర్చ జరగాలి అనేది కూడా డిమాండ్ చేస్తాము, పట్టుబడతాం అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆ పార్లమెంట్ సమావేశంలోని ఆపరేషన్ సింధూర్ మీద నిన్నటి వరకు కూడా చర్చ జరిగింది. మరిన్ని అంశాలు కూడా ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లో కూడా పార్లమెంట్ సమావేశంలోనే లిక్కర్ స్కామ్ కు సంబంధించి దేశవ్యాప్తంగా తెలిసే దిశ కూడా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగానే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటి వరకు సిట్ విచారించిన ప్రతి అంశాన్ని కూడా పార్లమెంట్ సాక్షిగా బహిర్గతం చేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా మాస్టర్ ప్లాన్ గా వ్యవహరించారు ఇంత మొత్తంలోనే. ఎందుకంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మద్యపానం నిషేధిస్తామన్నారు. ఇటు ప్రైవేటు లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అందుకు సంబంధించి రేట్లు పెంచారు, ఆదాయాన్ని పెంచాము, దానికి సంబంధించిన తాగుడు తగ్గించామనేది మాత్రం ప్రభుత్వం ప్రచారం చేసిన సరే ఇది పక్కా ప్లాన్ గా మాస్టర్ ప్లాన్ గా వేశారు. దానికి అనుగుణంగానే భారీ మొత్తంలో ఎక్కడ డిజిటల్ సంబంధించిన లావాదేవీలు లేకుండా మాన్యువల్ లావాదేవీలతోని కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి భారీ మొత్తంలో ముడుపుల వ్యవహారం జరిగి ఈ మొత్తం అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా బహిర్గతం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరగాలనేది కూడా పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.